మతి సేలుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యానికి తాత్పర్యం ఏంటంటే, పాడగా పాడగా రాగం వృద్ధి అవుతుంది, తినగ తినగ వేపాకు కూడా తీయగా ఉంటుంది. అలాగే పట్టుదలతో సాధన చేస్తే ఏ పనైనా సరే తప్పకుండా సమకూరుతుంది. దీనిని బట్టి మనం ఏమి తెలుసుకోవచ్చుంటే, ఆడగా ఆడగా సూపర్ బోర్డ్లో ఆడే అవకాశం రావచ్చు. చదవగా చదవగా గురువులకే పాఠాలు చెప్పవచ్చు. అప్పించువారు వైద్యుడు నెప్పుడు నడతగక పారు నేను ద్విజుడున్ చొప్పలిన యూడునందు చొప్పడుకున్నకి యూడు సుమతి. అర్థం అంటే, అవసరానికి అప్పించేవాడు నిర్భయైన వైద్యుడు ఎప్పుడు పారేరు మంచి కార్యాలు నిర్వహించే బ్రాహ్మణులు ఉన్న ఊరిలో ఉండమని ఎరుగు. పూర్వకాలంలో ప్రయాణ సాధనాలు లేక పాద సంచారం మీదే ఎక్కువ మంది ప్రజలు ఆధారపడ్డ రోజులోని నీతులు ఇవి. మన రోజుల్లో అయితే తేలికగా అప్పించే బ్యాంకులు, అర్జెంట్ కేర్ ఆసుపత్రులు నిరంతరం ఉండే నీటి వసతి మరియు అవసరమైన పనులు నిర్వహించే కార్యాలయాలు ఉన్న ఊళ్ళో ఇల్లు కొనుక్కోవడం మంచిది. అప్పుడు ఎప్పుడు పలుకు నా డంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగనట్లు కనకంబు మోగన విశ్వదాభిరామ వినురవేమ. అంటే కంచు మోగనట్లు బంగారం మోగదు కదా, మనుషులు కొరలు అంతే. ఎట్లంటే కొంతమంది నేనే బెస్ట్ ఎప్పుడు అంటారు. కంగి గోవు పాలు కట్టిదైనను జాలు కడివిదైన నేమి కరము పాలు భక్తి కలుగు కూడు పట్టదైన జాలు విశ్వదాభిరామ వినురవేమ. అంటే చాలా గాడిద పాలు కంటే కొంచెం ఆవు పాలు చాలు. అలాగా పెద్ద చిప్స్ ప్యాకెట్ కంటే చిన్న సాలెడ్ బౌల్ చాలు. చీమలు పెట్టిన పుట్టలు పాములు కిరవైన ఎట్లు పాములు దగన్ హేమంబు కూడబెట్టిన భూమిసుల పాలు చేరు భూమిలో సుమతి. నిజమే కదా మరి, సంపాదిస్తే సంపద పన్ను, ఖర్చులు చేస్తే వేరొక పన్ను, కారును తోలడానికి ఒక పన్ను, దోమను తోలడానికి కూడా ఒక పన్ను. ఇలా పన్నుల రూపంలో మన సంపాదనలో ఎక్కువ శాతం మనల్ని పరిపాలించే ప్రభుత్వం పాలవుతుంది కదా. తల నుండు విషము ఫణికిని వెలయంగా తోక నుండు వృష్టిక మనకు. తల తోక ఎనక యుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. పాముకి తలలో విషముంది, తేలుకి తోకలో విషముంది, కానీ
వారికి శరీరమంతా విషము. అనుకాని చోట నదికుల మనరాదు, కొంచెం ముందుటెల్లా కొదవ కాదు. కొండ అద్దమండు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే అన్ని ప్లేసెస్లో నువ్వు గొప్పలు చెప్పకూడదు, నువ్వు తక్కువ ఉండడం వల్ల తప్పు కాదు. ఒక ఉదాహరణకి, నువ్వు ప్యాంథర్స్ ఫ్యాన్స్ దగ్గర కూర్చుంటే ఏ బ్రాంకోస్ అని బ్రాంకోస్కి గొప్పలు చెప్పకూడదు. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియే కాదు, తండ్రి గుణములు చెరుకు తుదవన్ను పుట్టిన చెరుకున దీపెల్ల చెరుచు సిద్ధము సుమతి. పనికి మాలిన కొడుకు పుట్టే వాళ్ళ నాన్న పేరు కూడా చెరిపేస్తాడు. ఎలా అంటే, చెరుకుకి వెన్ను పుట్టే చేదు అయినట్లు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. నీతిపరుడు అందరూ చెప్పేది వింటారు, కానీ అందులో నిజమెంతో గ్రహిస్తారు. గూగుల్ సర్చ్లో వచ్చినవన్నీ నిజం కాదు. లేకపోతే ప్రియాంక లాగా నాకు మర్మెడ్ పెట్ట కావాలి అన్నీ పేచి పెట్టగలరు. తప్పులను వారు తండోపతండంబు లుర్విజనులకెల్లా నొందు తప్పు. తప్పులను వారు తమ తప్పు లెరుగరు. విశ్వదాభిరామ వినురవేమ. ఈ ప్రపంచంలో చాలా మంది ఎదుటి వారిలో తప్పులు చూస్తారు, కానీ అందరికీ తప్పులు ఉన్నాయని వాళ్ళకి తెలియదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సమతి. అంటే కోపంగా ఉండకూడదు, శాంతంగా ఉండాలి. నా ఎక్స్బాక్స్ని విసిరేస్తే ఎగ్గొడితే ఆడుకోనికి ఉన్నదు. శాంతంగా ఉంటే నా ఎక్స్బాక్స్తో ఆడుకోవచ్చు. చెప్పులోని రాయి చెవులో దూరిగా, కంటిలోని నలుసు కాలే ముళ్ళు, ఇంటిలోని పోరు నింతింత గాదయ. విశ్వదాభిరామ వినురవేమ. అంటే చెప్పులోని రాయి చెవులో జోరిగా,
కంటిలో పడిన నలుసు, కాలిలో విరిగిన ముళ్ళు, ఇవి చాలా చిన్నవి అయినా భరించటం చాలా కష్టం. అలాగే ఎవరైనా ఆపకుండా ఏడిస్తే భరించటం చాలా కష్టం. అడిగిన జీతం బియ్యని మీరు మేలపు దొరణకొచ్చి మెడుకుట కంటెన్ వరిగల ఎద్దుల గట్టుక మరి దున్నక బ్రతకవచ్చు మహిళ సుమతి. అంటే అడిగిన జీతం బియ్యని యజమాని దగ్గర పనిచేసే కన్నా నువ్వే పొలము దున్నుకొని బ్రతకవచ్చు. అలాగే ప్రమోషన్ ఇవ్వని కంపెనీ దగ్గర పనిచేసే కన్నా నువ్వే .com కంపెనీ పెట్టుకొని CEO అవ్వచ్చు.